సర్వాధికారి సర్వజ్ఞాని దేవానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఆది అంతము అనయున్నవాడా, స్తోత్రార్హుడా, స్తుతులకు పాత్రుడా, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. నీవు మహోన్నతుడు ప్రభా నాయన. నీవు సర్వభూమికి మహారాజు అని ఉదయ కాలపేళ నమ్ముతున్నాం తండ్రి. దేవా, సైన్యంలో అధిపతి యెహోవా నీకే స్తుతి స్తోత్రాలు. మారని దేవుడవు, మార్పు లేని దేవుడవు నాయన. యుగ యుగములకు నీవే మాకు దేవుడుగా ఉన్నందులకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మని త్రియక దేవానికి స్తోత్రములు. ఈ ఉదయ కాలపు వేళ నాయన తండ్రి, నీ సన్నిధిలో మేమందరం ఒక కుటుంబంగా చేరి మిమ్మల్ని స్తుతించే భాగ్యము నాయన, కీర్తించే భాగ్యము నాయన మాకందరికి అనుగ్రహించినందులకై స్తోత్రములు. మరొక నూతన దినాన్ని మీరు ఈవిగా మాకు అనుగ్రహించినందులకై వేలాది వేల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతకాలం మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరుస్తూ, కాపాడుతూ, సంరక్షిస్తూ, పోషిస్తూ వస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మీరు మాకు అనుగ్రహించిన రక్షణ కొరకై వేలాది వేల స్తుతులు స్తోత్రాలు నాయన. తండ్రి, ఇతరులకు లేనట్టి భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారయ్యా. మీరు నా సొత్తు అని మీరు సెలవిచ్చిన మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన తండ్రి, హృదయ కాలపేళ నిబిడను నాయన పాస్టర్ ఆశీర్వదమయ్య గారిని నిలవబెట్టి మీరు మాతో మాట్లాడబోతున్నారు తండ్రి. అందును బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. నీ బిడ్డను సులభ చాటున మరుగుపరచండి నాయన. తండ్రి, కుటుంబాన్ని దీవించండి. బిడ్డలు ఇద్దరు నాయన పరిచర్య చేస్తున్నారు, ఆ బిడ్డలను కూడా దీవించి ఆశ్రయించండి నాయన తండ్రి. మీ కృపలో వారిని వర్ధిల్లింప చేయమని వేడుకుంటున్నాం. చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి వేలాది వేల స్తుతులు స్తోత్రాలు. వారి అక్కర్లు తీర్చండి ప్రభా యేసయ్యా. నాయన, ముఖ్యంగా రక్షణ లేని వారికి రక్షణ భాగ్యం దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నానయ్యా. తండ్రి తండ్రి ప్రభా, నీ వాక్యం నా తండ్రి మా హృదయాల్లో మేము పదిలపరుచుకొని నా దేవా, వాక్యానుసారంగా మేము నడుచుకునే భాగ్యము మాకు అనుగ్రహించమని, నీ బిడ్డను దీవించమని తండ్రి, మీరే ఆ బిడ్డ ద్వారా మాతో మాట్లాడమని, ఆయన చేస్తున్న పరిచర్య అంతట్లో మీరే తోడుగా నీడగా ఉంటూ దీవించి ఆశీర్వదించమని మా ప్రభును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అక్క. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. ప్లీజ్ విజయ్ చంద్రన్నయ్య గారు. వందనాలన్నా. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అన్న. ప్లీజ్. దేవుని ఘనమైన మహోన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. నేటి ప్రాతకాల జుమ్ము కూడికకు చేరి వచ్చినటువంటి ప్రభు పిల్లలందరికీ ప్రభు నామమున శుభవందనాలు. ఈనాటి దైవ సందేశాన్ని అందించడానికి దేవుని కృపలో పాస్టర్ డి ఆశీర్వాదం గారు సిద్ధంగా ఉన్నారు. వారి ఏర్పాటును బట్టి దేవుని స్తుతిస్తూ వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తూ వారి గురించినటువంటి నూతనంగా జాయిన్ అయిన వారి నిమిత్తమై చిరు పరిచయం. పాస్టర్ డి ఆశీర్వాదం గారు ఒంగోలు జిల్లా ఏడుగొండల పొడకు చెందినవారు. వీరు విద్యార్థిగా ఉన్నప్పుడే యుఎస్ఏ పరిచర్య ద్వారా క్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించి ఉన్నారు. ఓల్డ్ విజన్ లో కొంతకాలం పనిచేసిన తర్వాత 1989లో దేవుని పిలుపు మేరకు వీరు తన పూర్తి కాల సమయాన్ని సంఘాలు స్థాపించుటకు మరియు కాపరి పరిచర్య కొరకు అంకితం చేసి ఉన్నారు. అప్పటి నుండి దేవుడు వారిని వివిధ సంఘాలు మరియు శిక్షణ శిబిరాల్లో వాక్య ప్రబోధన మరియు బోధించుట యందు విస్తృతంగా వాడుకుంటూ ఉన్నారు. ఆశీర్వాదం గారి ప్రియ సతీమణి శ్రీమతి లిడియా ఆశీర్వాదం గారు కూడా ప్రతిభావంతులైనటువంటి ఉపాధ్యాయురాలు. వారి ప్రియ కుమారుడు పాస్టర్ శామ్యుల్ హడ్సన్ గారు ప్రస్తుతం భోపాల్లో ఒక చర్చికి పాస్టర్ గా సేవ చేస్తూ ఉన్నారు. వారి ప్రియ కుమార్తె సహోదరి హ్యామ్సీ పౌలినా గారు కూడా రాజస్థాన్ లో యుఎస్ఏ మినిస్ట్రీస్ లోనే స్టాఫ్ వర్కర్ గా సేవలు అందిస్తూ ఉన్నారు. ఆశీర్వాదం గారు ప్రతిభావంతులైనటువంటి సుమధుర గాయకులు కూడా. వీరు షాలేము రాజా మరియు నీ వంటి వారెవరు అనే పేరుతో 2 ఆల్బమ్స్ కూడా చేసి ఉన్నారు. ఈ సమయంలో దైవ సందేశాన్ని అందించడానికి దేవుని సేవకులు పాస్టర్ డి ఆశీర్వాదం గారిని ప్రేమపూర్వకంగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వెల్కమ్ టు యూ అన్న. వందనాలు. గుడ్ మార్నింగ్. Praise the Lord. ఓకే ఓకేనా. ప్రైజ్ లార్డ్. Praise the Lord. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము
యెహెజ్కేలు పద్మ. పన్నెండో వచనం నుండి కొన్ని వచనాలు చదవండి ఎవరైనా. 12వ వచనం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపం చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారముగు ఆహారం లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును. నోవహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో నుండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. బాటసార్లు సంచరింపకుండా ఆ దేశము నిర్జనమై పాడగునట్లు నేను దాని మీదికి దుష్టమృగములను రప్పించగా ఆ ముగ్గురు దానిలో ఉండినను ఆ దేశము పాడైపోయింది. నా జీవము తోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకొందురు గాని కుమారులనైనను కుమార్తెలనైనను రక్షింపజాలకుందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నేను అట్టి దేశం మీదికి యుద్ధము రప్పించి ఖడ్గమును పిలిచి నీవు ఈ దేశము నుండి సంచరించి మనుషులను పశువులను నిర్మూలము చేయుమని ఆజ్ఞ ఇచ్చిన ఎడల ఆ ముగ్గురును దానిలో ఉన్నను నా జీవము తోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకొందురు గాని కుమారులనైనను కుమార్తెలనైనను రక్షింపజాలకుందు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. అట్టి దేశంలోనికి తెగులు పంపి మనుషులను పశువులను నిర్మూలమగుటికై ప్రాణహానికరమగునంతగా నేను నా రౌద్రమును కుమ్మరించిన ఎడల నోవహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవము తోడు వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు గాని కుమారునైనను కుమార్తెనైనను రక్షింపజాలకుందు. ప్రభువగు సరిపోతుంది. ప్రేమగల తండ్రి, ఈ మాటల్లో ఉన్న జీవము వెలుగు నీ ప్రజలు పొందినట్లు మేము పొందినట్లు నీ కనికరము దయచేయి. యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనిషిని సృష్టించింది మొదలుకొని తను పాపము చేసిన తరువాత పాప పరిహారానికి ఏర్పాటు చేసిన తర్వాత దేవుడు ఆశించినటువంటి ఫలితం ఈ పాప పరిహారం ఏదేను తోటలో జంతువును వధించి చర్మముతో దిగంబరత్వాన్ని కప్పి అలాగా ఏదోను తోటలోనే పాప పరిహారానికైన కార్యాన్ని జరిగించి తదుపరి నోవాహు కాలము తర్వాత జలప్రళయములో నోవాహును బ్రతికించి శేషాన్ని మిగిల్చి ఆ నోవాహు తర్వాత అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, తర్వాత దావీదు, అంతవరకు అనేక ప్రయత్నాలు దేవుడు మానవ పాప పరిహారం కొరకు చేశాడు. అగ్ని ద్వారా, స్వరం ద్వారా ఎన్నో రకాలుగా ఆయన మాట్లాడి మోషే తర్వాత పితరులు దావీదు వీళ్ళందరి ద్వారా మాట్లాడవలసినంత మాట్లాడి తుదకు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకంలోనికి పంపించి that's the final revelation of God's love to the humanity. దేవుని యొక్క ప్రేమ చివరి ప్రత్యక్షతగా యేసుక్రీస్తును లోకానికి పంపించాడు ప్రభువైన యేసు దేవుడు. సో అది జరుగుతూ ఉంది. కోటాను కోట్ల మంది రక్షించబడ్డారు. ఇంకా రక్షించబడవలసిన అవసరత ఎంతైనా ఉంది. అయితే పాత నిబంధనలో కొన్ని పాఠాలు మనం నేర్చుకుంటూ ఉంటాం. పాత నిబంధన క్రొత్త నిబంధనకు నీడ వంటిదని, పాత నిబంధనలో ఎన్నో సంగతులు క్రొత్త నిబంధనలో నెరవేరాయని కూడా మనం ఎరుగు. అయితే పాత నిబంధనలో
నేర్చుకోదగిన పాఠాలు. ఒక పాఠం ఏమిటి అంటే, దేవుడు చేయవలసిందంతా చేసి ఎవరిని పంపించాలో వారిని పంపించి, వాళ్ళ ద్వారా మనిషికి ఏం తెలియాలో అది తెలియపరిచి, వాళ్ళు బ్రతకవలసిన బ్రతుకును తెలియపరుస్తూ, ప్రజల ఎదుట మీరు ఇలా బ్రతికి వారిని రక్షించండి అని చెప్పి, వాళ్ళు బ్రతకడానికి శక్తినిచ్చి, ప్రకటించడానికి శక్తినిచ్చి, ప్రార్థించడానికి శక్తినిచ్చి, మానవాళిని తన పోలికలోకి తెచ్చుకోవడానికి దేవుడు చేయని ప్రయత్నం అంటూ లేదు. చివరి ప్రయత్నంగా ప్రభువును పంపించి నేటి వరకు ఆయన శిలువ మరణ పునరుద్ధానాల గురించిన సువార్త ప్రకటిస్తూ తన రాజ్యాన్ని ప్రభువు కడుతూనే ఉన్నాడు. అయితే చదివిన పోర్షన్లో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అంటే, చాలాసార్లు మన జీవితంలో చేయవలసినంత పని చేస్తూ, చేయవలసినంత ప్రార్థన చేస్తూ, చాలా ప్రయాసపడుతూ, సంఘం వైపు నుండి కానీ ఒక సంస్థ వైపు నుండి కానీ ఆత్మీయంగా మనం ఆశించిన ఫలాలు లేనప్పుడు మనం నిరాశకు గురవుతూ ఉంటాం. ఎంత ప్రార్థించినా, ఎంత కౌన్సిల్ చేసినా, ఎంత వెంటబడ్డా, ఎంత ఫాలోఅప్ చేసినా, మెంటరింగ్ చేయడానికి ఎంత ఖర్చు అవుతున్నా, ఎంత కష్టపడుతున్నా, ఏ ఫలితము లేని, ఆశించిన ఫలితము లేని పరిస్థితులు మనలో ఉన్నప్పుడు ఇలాంటి ముగింపుకే మనం కూడా రావాలి. ఎలా ఉందంటే ఇది, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమైన దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధిని, ప్రాణాధారముకు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలన చేయుదును. నేను ఎంత ప్రేమ గల దేవుడనో అంత న్యాయము గల వాడను కూడా. నా దృష్టికి వ్యక్తి గాని, కుటుంబము గాని విశ్వాసఘాతకమై నమ్మక ద్రోహం గనక చేస్తే ఖచ్చితంగా నేను శిక్షిస్తాను. 4 రకాలైన శిక్షల గురించి చెబుతూ, ఎన్ని రకాలైన శిక్షలు పంపించినా మీలాంటి నీతిమంతులు ఎంతున్నా, ఎంతమంది ఉన్నా నేను ఆ దేశాన్ని క్షమించను అంటున్నాడు. ఇందులో నేర్చుకునే పాఠం ఏమిటంటే, మనం చేయవలసిందంతా చేసి, చేయవలసిందంతా చెయ్యాలి. చేయవలసిందంతా చేసిన తర్వాత కొన్ని ప్రశ్నలు వస్తాయి మనకి. ముందు అనుకున్నాం, ఎంత కౌన్సిలింగ్ ఇచ్చాను, ఎంత ఫాలోఅప్ చేశాను, ఒక వ్యక్తిని మెంటర్ చేయడానికి ఎంత ఖర్చు అయ్యాను, కష్టపడ్డాను, ప్రయాణం చేశాను, అయినా ప్రయోజనం లేదనే ఆలోచన వచ్చినప్పుడు ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో ఆలోచనకి మనం రావాలి అని నాకు అనిపించింది. ఈ మధ్య ఇది చదువుకుంటాను. దేవుడే ఏమన్నాడంటే, ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం, ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం 10వ వచనం, మరియు అతడు నాతో ఎలాగు సెలవిచ్చెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవద్దు, కాలము సమీపమైన, అన్యాయము చేయువాడు ఇంకనూ అన్యాయమే చేయలేదు, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండదు, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండదు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియలు చొప్పున ప్రతి వాని క్రియలు
ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. కాబట్టి అలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు మనం ఇలాంటి ముగింపుకు రావాలి అనిపించింది. అన్యాయం చేసేవాడిని చేయని, ఎందుకంటే మనం మార్చలేకపోతున్నాం. నీతిమంతుడుగా ఉండేవాడిని ఉండనివ్వు, అంటే చెడు చేసేవాడిని మనం మార్చలేకపోతున్నాం, నిరాశ వచ్చేస్తుంది. దెబ్బలు తగులుతున్నా మనుషులు మారడం లేదు, కాబట్టి నిరాశ వచ్చేస్తుంది. కాబట్టి వదిలేయమన్నట్టుగా ఉంది అది. ఇంకా మీ పని మీరు చేశారు, మీరు వదిలేయండి. మనం కూడా అలాగే చేయాలి, వేరే మార్గం లేదు మనకి. మనం ఎంత ప్రయత్నించినా ఈ మనుషులు మారుతారా అనేది ఒక డౌట్. అయితే మనల్ని బాధించవలసింది ఏంటంటే ఆత్మల భారం మాత్రం బాధించాల్సిందే, అది కంటిన్యూగా ఉండవలసిందే. అయితే ఒక ముగింపు లాంటిది ఏంటంటే మన జీవితంలో ఇంకా చేయవలసింది చేస్తూ ఫలితం దేవునికి అప్పగించేసుకోవడం తప్ప ఇంకా మనం ఏం చేయలేం. నాకు ఇది చదువుకుంటే ప్రకటన గ్రంథమే గుర్తొచ్చింది. అన్యాయం చేయవారిని అన్యాయమే చేయనిమ్ము. వాళ్ళకి అది ఇష్టం. నువ్వెంత మెంటరింగ్ చేసినా, నువ్వెంత ఫాలోఅప్ చేసినా, నువ్వెంత ప్రయత్నం చేసినా వాడు బుద్ధి ఏం మార్చుకోడు. ప్రభు గనక తన స్వభావమునకు విరోధముగా ఏమీ చేయలేడని ఉంది కదా, అలాగా మనుషులు కూడా వాడి స్వభావానికి విరుద్ధంగా ఏం చేయలేరు. కుక్క వాంతికి తిరిగినట్టు, పంది బురదలోకి మళ్ళినట్టుగానే ఈరోజు సమాజము, క్రైస్తవ సంఘము తయారైంది. ఎంత కడిగి శుద్ధి చేసినా ఆ వాసన తట్టుకోలేక, ఒక తాగుబోతుకి కొట్టు కనపడితే తట్టుకోలేకపోయి తాగలేకుండా ఉన్నట్లు ఈ రోజున కొందరు విశ్వాసులు, క్రైస్తవ సంఘం అలా తయారైపోయింది. లేక లోకంలో అసలు ప్రభువుని ఎరగని వారికి, ముఖ్యంగా ప్రభువుని ఎరగనటువంటి వారికి ఎంత సేవ చేసినా, ఎంత బతిమాలుతున్నా, ఎంత భంగపోతున్నా ఫలితాలు లేని పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకే దేవుడు అంటున్నాడు, శిక్షే. కాకపోతే మీ కొరకు రిప్రజెంటేటర్స్ గా నేను కొంతమందిని పెట్టాను. ఆ రిప్రజెంటేషన్ మీరు పట్టించుకోకపోతే మాత్రం మీరు శిక్షించబడతారంతే. కనుక అన్ఫెయిత్ఫుల్నెస్, డిజొబీడియన్స్, దేవుడు ఎంత కృప ఇస్తున్నా కృపను దుర్వినియోగపరుచుకుంటూ మానవ సమాజం లేక సంఘం లేక నాటి ఇశ్రాయేలు దేశం వలె నేటి క్రైస్తవ సంఘం అదే విశ్వాసఘాతకం, నమ్మక ద్రోహం దేవుని విషయంలో జరిగిస్తూ ఉంటే ఖచ్చితంగా నష్టపోతాం. ఒక సమయం వస్తుంది, దేవుడు విడిచిపెడతాడేమో, ఇతన్ని మార్చలేము, ఈ అమ్మాయిని మనం మార్చలేము, ఇతన్ని మనం మార్చలేము. అన్యాయం చేయవానిని అన్యాయమే చేయ, పాపము చేసేవాడిని పాపమే చేయ. బుద్ధి తెచ్చుకొని, జ్ఞానం తెచ్చుకొని, దేవుడిచ్చిన వెలిగింపును తీసుకొని నీతిమంతుడుగా ఉండాలనుకున్న వాడిని నీతిమంతుడుగానే ఉంటాడు. ఒక టైం వస్తుంది, అప్పుడు నేను వారి క్రియలను బట్టి ప్రతిఫలం ఇస్తాను. అయితే మన పని ఏంటి? మన పని ఏంటంటే ఈ 3 క్యారెక్టర్స్. క్రొత్త నిబంధన ప్రకారంగా శ్రమపడము, సువార్తికును పని చేయము.
శ్రమ పడుతుండాలి, సువార్థికుని పని చేస్తుండాలి. అయితే వ్యక్తిగత జీవితం విషయంలో అశ్రద్ధగా ఉండదు. విశ్వాసఘాతకులు ఎలాగూ శిక్ష పొందుతారు, నమ్మక ద్రోహులు ఎలాగూ శిక్ష పొందుతారు. ఎన్నిసార్లు గద్దించినా లోపడిన వానికి ఏం కావాలో ఏమి రావాలో దేవుడు రప్పిస్తాడు. కానీ నీ మట్టుకు నీవు తమ్మును తామే రక్షించుకుందరు. కాబట్టి మన మట్టుకు మనం రక్షించబడ్డానికి మనం జాగ్రత్తగా ఉండాలి. అలాంగ్ విత్ ద ప్రీచింగ్ ద గాస్పల్ we need to keep ourselves. కాబట్టి 4 చెప్పాడు. ఒకటేమో 4 ప్రాబ్లమ్స్ కాదు, శిక్షలు. ప్రాణాధారముగా ఆహారం లేకుండా చేసి కరువు పంపిస్తాను, పశువుల నిర్మూలం చేస్తాను. 15వ వచనం, బాటసార్లు సంచరించకుండా ఆ దేశం నిర్జనమై పాడుగునట్లు నేను దాని మీదకి దుష్టమృగములు పంపిస్తాను. అలాగే 17వ వచనం, నేను అట్టి దేశం మీదకు యుద్ధము రప్పించి ఖడ్గమును పిలిచి ఈ దేశమునందు సంచరించి మనుషులు పశువులు నిర్మూలము చేస్తాను. 19వ వచనం, అట్టి దేశములోనికి తెగులు పంపి మనుషులు పశువులు నిర్మూలన చేస్తాను. ప్రాణహానికరమగినంతగా నా రౌద్రము కొంపలేస్తాను. నోవహు, దానియేలు, యోబు ఈ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవము తోడు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందరు. కనుక ఇక్కడ మనం చూస్తున్న మాట 23వ వచనం, మీరు వారి ప్రవర్తనను క్రియలను చూచి నేను చేసినదంతా నిర్హేతుకముగా చేయలేదని మీరు తెలుసుకొని ఓదార్పునందుకు అన్నాడు. నేను చేసేదంతా న్యాయమే అని మీరు తెలుసుకుంటారు. నేను వారికి పంపించేటువంటి న్యాయమైన శిక్షను చూసి దేవుడేంటి ఇంత అన్యాయం చేశాడు అని మీరు అనుకోలేరు. దేవుడేంటి ఇంత అన్యాయం చేశాడు అని అనుకుంటారేమో, మీరు అనుకోవడానికి వీలు లేదు. తర్వాత మీరు ఆలోచిస్తే తెలుస్తుంది ఇది వాళ్ళకి న్యాయమే, దేవుడు చేసిన న్యాయమే అనేది మీకు అర్థం అవుతుందని. ఇంతకీ ఈ పోర్షన్లో పరిస్థితులు విషమించినప్పుడు, నమ్మక ద్రోహం, అపనమ్మకత్వం, అక్రమం పెరిగిపోతున్నప్పుడు, దైవ సంబంధమైన భక్తి భయము లేకుండా మనుషులు తిరుగుతున్నప్పుడు, నాటి ఇశ్రాయేలు దేశములే నేటి సార్వత్రిక సంఘములు ఎంత బాగు చేద్దామన్నా బాగవటానికి వీలు పడని వాలు కానీ మన వశములోనికి రాని ఈ సంఘము సమాజం విషయంలో మనం ఏం చేయగలం? ప్రకటన గ్రంథంలో లాగానే ఆ పనిని దేవునికి అప్పగించి, పని కాదు ఫలితాన్ని దేవునికి అప్పగించి మన నీతిని మనం కాపాడుకోవాలి. నీతిని కాపాడుకున్న వాళ్ళు 3 ముఖ్యులు చెప్పాడు. నోవహు దేనికి సూచన? ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా కనబడితివి. ఆదికాండము 7వ అధ్యాయం 1వ వచనం ఉంది కదా మాట. యెహోవా డాష్ ఉంది, యెహోవా అన్నాడు ఏమని? ఈ తరం వారిలో నోవహు నీవే నా ఎదుట నీతిమంతుడు కనుక నీవును నీ కుమారులు, నీ కుమార్తెలు, నీ భార్య, పిల్లలు ఓడ ఎక్కండి అన్నాడు. అప్పటికే భక్తులు అంటున్నట్టుగా 120 years టీచ్ చేశాడని, ప్రీచ్ చేశాడని విన్నాం అప్పటికే. కాబట్టి తను చేయగలిగిందంతా చేసిన తరువాత, చెప్పగలిగిందంతా చెప్పిన తరువాత, అటు ప్రజలకు చేయవలసిన సేవ చేస్తూ, దేవుడు ఆజ్ఞ ప్రకారంగా తన ప్రొటెక్షన్ కొరకు ఓడను తయారు చేస్తూ, along with the preaching the gospel, he is preparing himself for God's calling. అంతే కదా. సువార్త చెప్పవలసినంత చెబుతూ,
ఒకవేళ నా ఓడ తయారు చేస్తున్నప్పుడు ఎవరైనా వచ్చి, నిజమేనా నువ్వు చెప్పేది ఏంటిది అని అడుగుంటే, దేవుడు చేయమన్నాడు ఈ ఓడ అని చెప్పుంటే, దాన్ని బట్టి కొంత గెస్ చేయగలిగిన వాళ్ళు ఉన్నా కానీ, వాళ్ళకు కూడా నోవహు వారి దృష్టికి ఎగతాళి చేయవాడయ్యాడు. ఆ ఓడ కట్టేంటి దినాలన్నింటిలో కూడా నోవహుని పిచ్చివాడు అనుకొని ఉంటాడు. దేవుడు చెప్పడం ఏంటి, జలప్రలయం రాయటం ఏంటి, ఓడ కట్టడం ఏంటి, ఏంటి కష్టాలని చిత్రంగా విచిత్రంగా చూస్తుంటారు నోవహు. కానీ నోవహు దేవుని మాట ప్రకారం చేస్తూ ఉన్నాడు. దేవుని మాట ప్రకారం తను తాను ప్రిపేర్ చేసుకుంటున్నాడు. వచ్చిన వారికి సువార్త చెబుతూనే ఉన్నాడు. టైం అయిపోయింది, నీవు నీ పిల్లలు ఓడలోకి వెళ్ళండి. సోదరులారా, మనకున్న ఆదరణ అదే. జెన్యూన్ గా ఆత్మల రక్షణ కొరకు, ప్రజల యొక్క బాగోగుల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నటువంటి వారికి ఉన్న ఆదరణ ఏంటంటే, ఎంతవరకు ఏమి చేయగలమో అది చేసి మిగిలింది దేవునికి అప్పగించడమే. చేయగలిగింది చేసిన తర్వాతనే, చెప్పగలిగింది చెప్పిన తర్వాతనే, ప్రయాసపడవలసినంత ప్రయాసపడిన తర్వాతనే ఓడని సిద్ధము చేయడము అంటే తన కుటుంబాన్ని దేవుడే సిద్ధపరుస్తూ, అటు రెస్పాన్సిబిలిటీ అయిపోయిన తర్వాత, ఇటు వీళ్ళ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత, అప్పుడు ఇక ఓడలోకి వెళ్ళండి అని చెప్పాడు. ప్రభువు రాకడ ఒక ఓడవలే, సంఘము ఎత్తబడుట ఒక ఓడవలే మన మధ్యకు రాబోతూ ఉంది. దేవుడు ఏం చెప్పాడో దాన్ని చేస్తూ ఉండాలి. ప్రభు వచ్చి వాళ్ళని ఓడలోకి పంపించిన దాకా దేవుడు ఏం చెప్పాడు అది చేస్తూనే ఉన్నాడు. నిరాశ పడకుండా, మనుషులను గురించి బాధపడకుండా ఉండలేము. కానీ దాంట్లో ఉన్నా చెయ్యగలిగింది చేస్తూ, చెప్పగలిగింది చెబుతూ, ప్రయాసపడవలసింది ప్రయాసపడుతూ, మనల్ని మనము దేవుని ఆజ్ఞ ప్రకారం సిద్ధపరచుకుంటూ ఉండాలి. దేవుడు పిలుపు వచ్చినప్పుడు, ర్యాప్చర్ వచ్చినప్పుడు సిద్ధపడినవాడు ఎత్తబడతాడు. సిద్ధపడినవాడు ఓడలోకి వెళ్ళుట దేనికి సూచన? దేవుడు అప్పగించిన బాధ్యతను పూర్తి చేసి తాము సిద్ధపరచుకుంటూ ఉండగా ఆ రెండు పూర్తయినప్పుడు ర్యాప్చర్ వస్తుంది. అందుకే దేవుడు మనల్ని సిద్ధపడమంటున్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో ఒక చోట ఆ మాట ఉంది, గుర్తుందా? నీవు సిద్ధపడుము, నీతో పాటు ఉన్న వారిని సిద్ధపరచుము అని వ్రాయబడి. కాబట్టి నీతిని కాపాడుతున్నాడు ఆ తరము వారిలో. ఈ తరం ఏంటి? వ్యభిచారమును పాపమును చేయు తరం ఈ తరం. మానసిక వ్యభిచారం ఎక్కువగా జరుగుతుంది భక్తుల్లో, విశ్వాసుల్లో మానసిక వ్యభిచారం జరుగుతుంది. జాగ్రత్త. మానసిక వ్యభిచారమైన, మామూలు వ్యభిచారమైన రెండు ఒకటే. రెండిటికి యేసయ్య రక్తం కావాలి. రెండు వాక్యం ద్వారా పరిశుద్ధపరచబడాలి. ఎక్కువగా విశ్వాసుల్లో దేవుని కొరకు బాగా బ్రతకాలని తీర్మానం చేసే వాళ్ళల్లో తెలియకుండా జరిగేది మానసిక వ్యభిచారం జరుగుతుంది. ఈ పదము ఎందుకు వాడవలసి వస్తుందంటే, ఈ రోజున మనము ఎవరిని కూడా పూర్తిగా ఎస్టిమేట్ చేయలేము. కొందరిని చేయగలము, అందరినీ చేయలేము. మనల గురించి కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రభు అన్నాడు, వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో, ఈ తరము అని ప్రభు పలికాడు. కనుక ఈ చెడ్డ తరములో, నాటి కాలములో ఆ చెడ్డ తరములో నోవహు నీతిని కాపాడుకోవడం ఆశ్చర్యం. ఇప్పుడు నీతిని కాపాడుకోవడం విశేషమైన సంగతి ఏం కాదు. ఇప్పుడు
క్రీస్తు ప్రభు తన రక్తము ద్వారా మనకిచ్చినటువంటి పరిశుద్ధత, నీతిని కాపాడుకోవడానికి సాధనాలు చాలా ఇచ్చాడు మనకి. ప్రతిరోజు వాక్యం ఇచ్చాడా? ప్రతిరోజు వాక్యం ఉదయం సాయంత్రం పర్సనల్ గా ఆ టీచింగ్, ఈ టీచింగ్, ఆ బైబిల్ క్లాస్, ఈ బైబిల్ క్లాస్. వాళ్ళకి ఏముంది? నోవహు కాలం ఒక మాట చెప్పి మళ్ళీ ఎన్నాళ్ళకో కనపడేది. దేవుడు ఒక్క మాట చెప్పి మళ్ళీ ఎన్నాళ్ళకో కనపడేది. మనకు ప్రతిరోజు బైబిల్ స్టడీ, ప్రతిరోజు క్వైట్ టైమే. ఎక్కడ లోపం, ఎక్కడ పాపం, ఎక్కడ బుద్ధిహీనత, ఎక్కడ భయం లేనితనం అక్కడ. నోవహు ఒక్క మాట పట్టుకొని, ఆ ఒక్క మాట పట్టుకొని తన్ను సిద్ధపరచుకుంటూ, నీతిగా కాపాడుకుంటూ, ఒక్క మాట పట్టుకొని అన్ని సంవత్సరాలు ఓపికతో సువార్త చెప్పారు. మనకి ఎన్ని మర్మాలు తెలిసినా ఒక్క మర్మం కూడా మనల్ని మార్చలేకపోయింది. ఒక్క మాట పట్టుకొని ఆయన అన్ని సంవత్సరాలు పనిచేస్తే ప్రతిరోజు విలువైన సంగతులు వింటూ కూడా విలువలేని బ్రతుకుతున్నారు. మన బ్రతుకుల సంగతి ఏంటి? శిక్ష మన చుట్టూ ఉన్న వారికి ఏమో తెలియదు, కానీ ఎన్నిసార్లు గద్దించిన లోబడిన మనకి కూడా ఏ శిక్ష వస్తుందో భయపడవలసిన అవసరత నేటి దినాల్లో ఉంది అని నేను తెలియజేస్తున్నాను. నోవహు రెస్పాన్సిబిలిటీని పూర్తి చేస్తున్నాడు. తను తాను ప్రిపేర్ చేసుకున్నాడు. గాడ్స్ అపాయింటెడ్ టైం అయిపోయింది. వాడలోకి వెళ్ళండి. ప్రస్తుతం మనం వాడలోకి వెళ్ళండి అని దేవుని చేత చెప్పబడే రోజుల్లోనే మనం. రెస్పాన్సిబిలిటీ విషయం జాగ్రత్త. పర్సనల్ గా నోవహు వలె నిన్ను, నీ కుటుంబాన్ని సిద్ధపరచుకోవడంలో జాగ్రత్త. ఇది సంఘానికి తెలియాలి, సహవాసంలో తెలియాలి. ఇది అందరూ కూడా తెలుసుకోవాలి. రెండవ తలంపు, దేవుడు న్యాయబద్ధంగా శిక్షించాలనుకుంటున్న ఈ సమాజంలో కొందరు దేవుడు సెలెక్టెడ్ పీపుల్ ఉంటారు. వాళ్ళల్లో నోవహు ఒకడు. 2, దానియేలును గురించి 6వ అధ్యాయంలో మనం ఒక మాట ఉంది, తెలుసు మీకు. దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనవలనని కనిపెట్టుచుండిరి. కానీ వారు ఏ తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. దానియేలు తన పద్ధతి విషయమందే గాని, దేవుని పద్ధతి విషయమందే గాని ఏ లోపమైనను ఏ తప్పైనను లేనివాడు గనుక వారు కనిపెట్టారు కానీ కనుగొనలేకపోయారు. అకౌంటబిలిటీ 120 మందిలో ముగ్గురులో ఒకడు దానియేలు. ఈ విషయం అంతా దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఉంది, తెలిసిన విషయమే. 120 దర్యావేష్ పాలనలో 120 మంది ఆ సంస్థానం మీద అధిపతులుగా నియమించాడు. అందులో ముగ్గురు ముఖ్యమైన వాళ్ళలో ఇంకా ముఖ్యమైన వాడు దానియేలు. ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ మన మీద పెత్తనం చేస్తున్నాడు. తను వెళ్ళకూడదామని ఏదో ఒక తప్పు చూపించి తప్పిద్దాం అనుకున్నారు. ఈ రోజున మనుషులు చాలా మంది తప్పు చూపించి తప్పుకోవాలనుకునే, సంఘంలో నుండి తప్పుకోవాలనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. తప్పు చూపించి తప్పించుకుందాం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. తప్పు చూపించి ఒకరిని తప్పిద్దాం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. తప్పు చూపించి దానియేలుని అధికారం నుండి, పొందిన పొజిషన్ నుండి తప్పిద్దామని ప్రయత్నం చేశారు. ఎంత విచారించినా తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయి, కనిపెట్టుచుండిరి కానీ కనుగొనలేకపోయి. కాబట్టి వాక్యంలో ఉంటుంది కదా, లెక్కలు అప్పచెప్పుటకు అధికారులను. అంటే అకౌంటబిలిటీలో 120 మంది తీసిన 119 మంది అనుకుంటా. ఒక్కడు కదా, సరే ముగ్గురిని తీసేసిన 117 మంది, 120 మంది 117 మంది. 117 మంది అబ్జర్వేషన్లో
దానియేలులో లోపమైనను తప్పైనను కనబడలేదు. మనలో తప్పులు చూడడానికి ఎంతమంది కావాలి? ఒక్కరు చాలు. పిల్లోడికి కూడా తెలుసు మన తప్పు. పిల్లలకు కూడా తెలుసు మన తప్పు. మనం ఎలా మాట్లాడతామో, ఎలా ఉంటాము, ఎలా ప్రవర్తిస్తామో పిల్లలు చూసి ఏమనలేక అట్టున్నారు. లేకపోతే మన తప్పులు మామూలుగా వీళ్ళకు కూడా, పిల్లలకు కూడా, అబ్బాయి మీకు సర్వ హక్కులు ఉన్నాయిరా, మీరు ఏమైనా అనొచ్చు, ఏమైనా మాట్లాడవచ్చు అని అంటే దాన్ని ఉపయోగించుకునే ధైర్యము, ఆలోచన ఏ పిల్లోడికైనా ఉంటే ఆ పిల్లోడు చెప్పగలడు, డాడీ, మమ్మీ, పాస్టర్ గారు, ఇది మీరు మొన్న ఇట్టు చెప్పారు, మళ్ళా ఇటు చేస్తున్నారు అంటారు అనేవాళ్ళే, వాళ్ళకి గనక హక్కులు ఉంటే. మనలో తప్పులు చూపించడానికి పెద్ద జనం అక్కర్లేదు. 117 మంది చూస్తే కూడా ఏ తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయారు. వాట్ అబౌట్ అవర్ లైఫ్? ద లార్డ్ ఈస్ కమింగ్ సూన్. We have much responsibility regarding the church and family. అంతరంగ పరిశుద్ధతను, నీతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద చాలా ఉంది. కాపాడుకోవడానికి దేవుడు చాలా సాధనాలు ఇచ్చాడు. వాటిని సరిగా సద్వినియోగం చేసుకుంటున్నామా? తెలిసిన సత్యానికి లోబడి మనుషులకు కాదు దేవునికి లెక్క చెప్పాలి అనే భయం మనల్ని ఏలుతుందా? దేవునికి లెక్క చెప్పాలనే భయంతో పనిచేసేవాడు చాలా లాస్ అవుతాడు. దేవునికి లెక్క చెప్పాలి అనే ఉద్దేశంతో ఏ సేవ చేసినా కొన్ని తప్పులు చేస్తే, కొన్ని తప్పుడు రాతలు రాస్తే, కొన్ని తప్పుడు మాటలు మాట్లాడితే లాభం వచ్చింది. అవి చేయలేవు కానీ, కాబట్టి నీకు లాస్ వచ్చింది సొసైటీ పరంగా. కానీ ఈ లాస్ అంతా దేవుడు పొడుస్తాడు. నీతి కొరకు, న్యాయం కొరకు తప్పు లెక్కలు చెప్పకుండా, ఒకవేళ నువ్వు బలి అయితే, నువ్వు నష్టపోతే దేవుడు చూస్తూ ఊరుకోడు. దేవుడు అబద్ధమాడనేరని నీతిని, రాజ్యమును వెదుకు. దానియేలు తన అంతరంగంలో నీతిని కలిగి తనకు అప్పగించబడిన రాజ్యములో లోపము లేకుండా చూస్తున్నాడు. అంతరంగంలో నీతి ఉంది కాబట్టి నీతిగా బ్రతికాడు. అంతరంగంలో దైవ భయం ఉంది కాబట్టి నిజమైన దేవుని బిడ్డగా, సవాలుగా 117 మంది అబ్జర్వేషన్ లో ఏ తప్పు లేకుండా బ్రతికాడు. ఏంటి కీ ఏంటంటారు దానికి? ఏమనుకుంటున్నారు మీరు? అంతమంది విచారించినా తప్పైనా లోపమైనా కనబడకుండా ఉండడానికి అంతరంగములో దేవుని పట్ల భయం. అంతే. ఇప్పుడు యోసేపుకి పాప సంబంధంగా ఎంత ఆపర్చునిటీ! యంగ్ మ్యాన్, బ్యూటిఫుల్ మ్యాన్, అవకాశం దగ్గరకు వచ్చింది. ఎవరు కాపాడుకుంటారు అంతా? బాబోయ్, మామూలు విషయం కాదు. అందుకే యోసేపు తన నోట పలికిన మరో మాట, నేను దేవునికి భయపడువాడను అన్నాడు. ఈ మాటలు చెప్పడానికి చాలా ధైర్యం ఉండాలి. అఫ్ కోర్స్ ఇలాంటి వాళ్ళు లేరు అనడం లేదు. లేకపోతే ప్రపంచం ఇలాగా ప్రార్థనలకు జవాబులు రావడం జరగదు. నేను దేవునికి భయపడువాడను అన్నాడు ఆదికాండంలో. పౌలేమో కొరింథియన్స్ లో నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారము నన్ను పోలి నడవండి అని. అటువంటి డేరింగ్ డాషింగ్ పీపుల్ ఉన్నారు. అందులో ఒకడు దానియేలు. అయితే తనకు ధైర్యం తెచ్చింది, తనకు విశ్వాసమును పెట్టింది ఏంటంటే ప్రార్థనా జీవితం. ఎందుకు? యథాప్రకారముగానే మాట ఉంది అక్కడ. యథాప్రకారముగా ముమ్మారు
ముమ్మారు 3 సార్లు యథాప్రకారం అంటే డైలీ టైం టేబుల్ అన్నమాట. ఆయన 10వ వచనం ప్రకారంగా ఇటు శాసనము సంతకము చేయబడిన దానియేలు తెలుసుకున్నాను. యెరూషలేము కిటికీలు తెరచి యథాప్రకారముగా ముమ్మారు ప్రార్థన చేయించు స్తుతించవచ్చు. The secret of success regarding the administration, the secret of success regarding the holy life, the secret of the success, the life of faithfulness is daily prayer. కొత్త నిబంధనలో డైలీ డయింగ్ ఉండాలి. డైలీ ప్రేయర్, అలాంగ్ విత్ ద ప్రేయర్ we should exercise the spirit of daily dying. ప్రతిదినము సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవాలి. ప్రతిదినము లెక్కలు చూడాలి, ప్రతిదినము అబ్జర్వేషన్ చేయాలి, నమ్మకత్వాన్ని కాపాడుకోవడానికి. కానీ క్రొత్త నిబంధనలో ప్రతిదినము సిలువ వేసుకోవాలి. ఇది డైలీ అకౌంట్స్ అయితే మనము డైలీ మన దేవుడు మనకు అప్పగించిన పనిలో, భక్తిలో డైలీ డయింగ్ ఉండాలి. లేకపోతే మనం పవిత్రతను కాపాడుకోలేం, లేక నమ్మకత్వాన్ని కాపాడుకోలేం. డైలీ డయింగ్ లో చాలా సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది, కొన్ని వదులుకోవాల్సి ఉంటుంది. ఫేములు, నేములు వదులుకోవాల్సి ఉంటుంది, కనబడకుండా ఉండవలసి ఉంటుంది. అర్హత ఉండి కూడా లేనివాడుగా, అధికారం ఉండి కూడా లేనివాడుగా చాలా సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అది డైలీ అకౌంట్స్ అనుకుంటే దానియేలు జీవితంలో మన డైలీ డయింగ్ టు సెల్ఫ్, డయింగ్ టు ఫ్లెష్, డయింగ్ టు ద వరల్డ్, లోకానికి, శరీరానికి మనము చనిపోవాలి. లేకపోతే ఆ ఫెయిత్ఫుల్నెస్ స్పిరిచువల్ లైఫ్ లో ఎలా వస్తుంది? రాదు కదా. కాబట్టి దానియేలు ఉండినను, అంత నమ్మకస్తుడైన దానియేలు ఉండిన, అంత ప్రార్థనాపరుడు, అంత విశ్వాసి, అంత నీతిమంతుడు ఉండిన. నోవహు ఉన్నా, దానియేలు ఉన్నా, నేను మాత్రం రక్షించను. శిక్షించేది. మీ చుట్టూ ఎంత నీతిమంతుడైన పాస్టర్ గారు ఉన్నా, మీ ఊర్లో, మీ దేశంలో, మీ గ్రామంలో ఎంత పరిశుద్ధుడున్నా, న్యాయమును అనుసరించిన శిక్ష నేను ఇస్తాను. అంటే ఎలా ఉందంటే, ఈ సేవకులతో, బాధ్యత గల వాళ్ళతో దేవుడు ఇలా అన్నట్టుంది, నాకు మీ పని మీరు చేయండి, నేను చూసుకుంటాను. మీరేమి నిరాశ చెందకుండా మీరు బ్రతుకుతూ పని చెయ్యండి, మిగిలింది నేను చూసుకుంటాను, మీరేమి నిరాశ చెందదు అని మనకు పరోక్షంగా ఒక పాఠం చెబుతున్నట్టు నేను ఫీల్ అవుతున్నాను. 3వ వ్యక్తి యోబు. యోబు 2 లక్షణాలకి మారుపేరుగా ఉన్నాడు. 1 యథార్థత, 2 సహనం. యోబు వంటి యథార్థవంతుడు భూమి మీద లేడని దేవుడే స్వయంగా సాక్ష్యం ఇచ్చాడు. నోవహును గురించేమో ఈ తరము వారిలో నీవే నీతిమంతుడు అని సాక్ష్యం ఇచ్చాడు. దానియేలు గురించేమో దేవుడే పరలోకము నుండి నీవు బహు ప్రియుడవు అని సాక్ష్యం ఇచ్చాడు. యోబును గురించి దేవుడే పరలోకము నుండి ఏమండి, ఇట్టి యథార్థవంతుడు భూమి మీద ఎవడునూ లేడని సాక్ష్యం ఇచ్చాడు. ఆశ్చర్యం కాదు? ప్రియమైన వాళ్ళ, యోబు ఉండినను మీ మట్టుకు మీరు శిక్షించబడతారు, వాళ్ళు మాత్రం తమను తాము రక్షించుకుంటారు. నరపుత్రుడా, యెహెజ్కేలు వెళ్ళి చెప్పు, దేశానికి చెప్పు, ఎవరి రక్షణ వాళ్ళదే, ఎవరి నీతి వాళ్ళదే. ఒకరి నీతి మరొకరికి రాదు. ప్రభావితం చేయగలమేమో కానీ మన హృదయంలో ఉన్న నీతి వాళ్ళకి రాదు, వాళ్ళ హృదయంలో ఉన్న చెడు మనకు రాదు.
కనుక ఏంటి యోబు సంగతి అంటే యథార్థం. భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు. సరే, దేవుడు భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడని చెప్పాడు, అది బాగానే ఉంది. కనీసం మనం నివాసం చేస్తున్న వీధిలో, మనం నివాసం చేస్తున్న ఇంట్లో లేక వీధిలో లేక గ్రామంలో లేక కాలనీలో ఇతని వంటి వాడు ఎవరు లేరు అని కొందరైనా చెప్పగలరా మనల్ని గురించి? భూమి మీద వద్దులే, భూమి మీద మనం ఎవరికి తెలుసు? మనం ఏదో కొద్ది మందికే తెలుసు. మనం తెలిసిన కొద్ది మంది అయినా ఇతని వంటి వాడు ఎవరు లేరని మనల్ని గురించి చెప్పగలరా? అతను రాజీ పడడండి. తనైనా శ్రమ అనుభవిస్తాడు కానీ, తనైనా బాధ అనుభవిస్తాడు కానీ లోక మర్యాదతో రాజీ పడడండి. అతనికి దేవుని భయం ఎక్కువ. ఆ సిస్టర్కి దేవుని భయం ఎక్కువ అండి. ఏమి కాంప్రమైజ్ అవ్వదు. డానియల్ లైఫ్ లో ఇంకొక పదం వాడచ్చు, అన్కాంప్రమైజింగ్ లైఫ్. అంటే భోజనం చేయమన్నాడు కదా, రాజభోజనం పెట్టమంటే నాకు వద్దన్నాడు. అది విగ్రహ సంబంధమైంది కాబట్టి నేను తీసుకోను. కాబట్టి అన్కాంప్రమైజింగ్ లైఫ్, ప్రేయర్ లైఫ్, ఫెయిత్ లైఫ్, గాడ్లీ ఫియర్, ఇన్నర్ లైఫ్, ఇవన్నీ కూడా దానియేల్లో. కాబట్టి యోబుని గురించి విన్నప్పుడు భూమి మీద కాకపోవచ్చు, భూమి మీదనే ఒక మూలన, ఒక కాలనీలో, ఒక సమాజములో, సంఘములో ఇతని వంటి వాడు, ఈ సిస్టర్ లాంటి వారు ఎవరు లేరు అని చెప్పగలరా? పోనీ చనిపోయిన తర్వాత ఏం చెప్పగలరా? పోనీ చనిపోయిన తర్వాతనే చెప్పగలరా? సరే, ఇప్పుడు మొహమాటానికి చెప్పకపోయినా ఏదో ఒక లోపాలు, మిస్టేక్స్ కనపడుతుంటాయి కదా, చనిపోయిన తర్వాత అయినా ఈ అక్క, ఈ అన్న లేకపోతే చాలా గొప్ప వ్యక్తిని మనం కోల్పోయాం. అతన్ని బట్టి మన కాలనీ ఇంతవరకు కాస్త ఈ నీతి నియమాలు, విలువలు ఉన్నాయి, అతను పోతే కష్టం అని అనుకుంటున్నారా ఎవరైనా? నిన్ను గురించి అనుకుంటే ధన్యుడివే, ధన్యురాలువే. భూమి మీద ఇతని వంటి వాడు ఎవడు లేడని దేవుని చేత సాక్ష్యం పొందిన అద్భుతమైన వ్యక్తి యోబు. యాకోబు భక్తుడు మెన్షన్ చేసినట్టుగా యోబును గురించి మీరు ఆలోచించిరా, యోబును గురించి మీరు ఎరుగుదురు కదా అంటూ అతని సహనమును గురించి మీరు ఎరుగుదురు కదా అన్నాడు యాకోబు 4వ అధ్యాయం. కాబట్టి యథార్థతకు, సహనానికి మారు పేరు యోబు. భార్యను కూడా గద్దించాడు కదా, ఏం మూర్ఖ చిత్తురాలు మాట్లాడినట్టు మాట్లాడు. దేవుని వలన మేలుని అనుభవింపదగనా, కీడుని అనుభవింపదగదా? ఆ నీతికి, ఆ రాజ్యమును వెదికే ఈ ముగ్గురు భక్తులు ఏమన్నా కోల్పోయారా? ఎవ్వరు ఏమి కోల్పోలేదు. నోవాహు తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు తన నీతి వలన. అంత చెడ్డ తరములో నీతిని కాపాడుకున్నందుకు ఏమైనా కోల్పోయాడా? ఏమీ కోల్పోలే. తనను, తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. కొత్త నిబంధనార్థంలో 8 మందికి బాప్తిసం ఇచ్చాడు, పరలోకానికి అర్హుల్ని చేశాడు. దానియేలు ఏమన్నా పోగొట్టుకున్నాడా? ఏం పోగొట్టుకోలేదు. దానియేలు అన్కాంప్రమైజింగ్ గా నిలబడినందుకు 117 మంది అబ్జర్వేషన్ లో కూడా ఏ లోపము, తప్పు లేకుండా తను తాను కాపాడుకున్నందుకు దానియేలు దేవుడి నిజమైన దేవుడు అని దేశమంతటి చేత సువార్త చెప్పించాడు. తన జీవితము ద్వారా సువార్త చెప్పాడు. యేసు ప్రభువే నిజమైన దేవుడు. ఆ దేవుని వంటి దేవుడు ఎవరు? ఏమండి, యోబు ఏమన్నా కోల్పోయాడా? యోబు ఏమన్నా కోల్పోయాడా అంటే రెండంతలు మరలా దీవెన పొందాడు. Beloved brothers and sisters, dear Christian leaders and pastors and elders, deacons,
It is your minimum responsibility to keep the responsibility which was entrusted by God, and to keep yourself holy and faithful unto God until he comes. ఆయన వచ్చేంత వరకు అప్పగించబడిన బాధ్యతను నమ్మకంగా చేయడం, మన మట్టుకు మనము నీతిని, పవిత్రతను కాపాడుకోవడం మన బాధ్యత. కాబట్టి దేవుడు ఈ ముగ్గురు అక్కడ ఉండినను అన్నాడు. అది కాబట్టి ఈ ముగ్గురి క్యారెక్టర్ తెలియదని కాదు, కొన్ని సంవత్సరాల నుంచి మనం ధ్యానిస్తున్నాం. ఈ క్యారెక్టర్ మనం చచ్చిపోయిందాక అభ్యాసం చేయగలిగితే చాలు. మనల్ని మనం కాపాడుకుంటాం. తర్వాత చేయగలిగినంత ప్రభావం మనకు తెలియకుండానే మన మాటలు అనేక మందికి పనిచేస్తూ ఉంటాయి. మన ప్రవర్తన, మన యాటిట్యూడ్, మన యాక్షన్, మన మూమెంట్స్, ఏమండి, ఇవన్నీ కూడా దేవుడు అసలు మన లైఫ్ గోల్ ఏంటి? రక్షించబడిన ఒక విశ్వాసి లైఫ్ గోల్ కానీ, ఒక క్రిస్టియన్ లీడర్ కానీ, షెపర్డ్ కానీ ఏంటి గోల్ ఏంటి? అసలు క్రీస్తు ప్రభుని రిఫ్లెక్ట్ చేయడం, అదే కదా. అందుకే దేవుడు పిలిచింది వాళ్ళు. తర్వాత ప్రీచింగ్ ద గాస్పెల్, డెమాన్స్ట్రేట్ క్రైస్ట్ లైఫ్ త్రూ యూ and declare that Jesus is the only Lord who can save you from the punishment of sin. జీవితంలో నుంచి డెమాన్స్ట్రేషన్ వెళ్ళాలి, ప్రదర్శన వెళ్ళాలి జీవితం, అలాగే ప్రకటన కూడా వెళ్ళాలి. డెమాన్స్ట్రేషన్ అండ్ డిక్లరేషన్ షుడ్ గో టుగెదర్. ఈ ముగ్గురు జీవితంలో డెమాన్స్ట్రేషన్ ఉంది. డెమాన్స్ట్రేషన్ అంటే ఊట్టి యాక్షన్ కాదు, లైఫ్. దే డెమాన్స్ట్రేటెడ్ క్రైస్ట్ క్యారెక్టర్ ఆర్ గాడ్లీ క్యారెక్టర్ త్రూ దేర్ లైఫ్. నేనంటాను దే డిక్లేర్డ్ ఆర్ దే ప్రొక్లైమ్డ్ ద గాస్పెల్ త్రూ దేర్ లైఫ్. నీతిని, రాజ్యమును వెదికటంలో ఫెయిత్ఫుల్ గా ఉన్నారు. వాళ్ళు ఏమీ కోల్పోలేదు. నోవహు కుటుంబాన్ని రక్షించుకున్నాడు. దానియేలేమో దేశమంతా యేసు ప్రభువే దేవుడిని ఒప్పింపజేశాడు. ఫెయిత్ఫుల్నెస్ బ్రింగ్స్ ప్రమోషన్. మాట నోట్ చేసుకో. ఫెయిత్ఫుల్నెస్ బ్రింగ్స్ ప్రమోషన్. నోవాహు నెబుకద్నెజరు ఉన్నప్పటి నుంచి ఉన్నాడు కదా. దానియేలు అంచెలంచెలుగా హెచ్చించబడ్డాడు. యోబు. కాబట్టి ఈ ముగ్గురు ఉన్నను నేను మిమ్మల్ని శిక్షిస్తాను అన్నాడు. చెప్పు నరపుత్రుడా, యెహెజ్కేలు పోయి చెప్పు. కాబట్టి మనం చెప్పవలసింది చెప్పాలి. ఈ ముగ్గురు వలె అంతం వరకు మన నీతిని కాపాడుకోవాలి. నీవు త్యాగం చేసినందుకు నీ ఇష్టాలని, నీ కోరికలని, కొన్ని నీకు రావాల్సినటువంటి వాటిని నష్టపోవడాన్ని నువ్వు త్యాగం చేసినందుకు నువ్వు ఏమీ నష్టపోవు. ఒకవేళ ఇక్కడ నష్టపోయినట్టు కనబడిన పరలోకములో బహుమానాలు పొందుతావు అనేది సత్యం, అబద్ధం కాదు. ఎందుకంటే పౌలు అన్నాడు, నీతి కిరీటం అనే పదం, మహిమ కిరీటం అనే పదం దేవుడు వాడాడు. ఆ ప్రియ ప్రభు దగ్గర బడా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకోవడం కంటే మనకేం కావాలి? అసలు మన లైఫ్ గోల్ ఏంటి? రిఫ్లెక్టింగ్ క్రైస్ట్, ప్రొక్లైమింగ్ ద గాస్పెల్. ఈ రెండింటికి మించి ఏది ఏలినా మనం దెబ్బతింటాం. ఈ రెండింటిని మనం చూసుకుంటూ ఈ ముగ్గురు నీతిమంతుల వలె చెడిపోతున్న ఈ తరంలో, దెబ్బలు తగిలిన బుద్ధి రాకుండా కఠినులైపోతున్న ఈ మనుషుల మధ్య ఈ ముగ్గురి వలె మనం ఉండడానికి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, నిజముగా మొర్రపెట్టే వారికి సమీపంగా ఉన్న దేవుడు మనం ఆశిస్తే ఆ దేవుడు మనకి ఆశను నెరవేర్చును గాక, సహాయం చేయను గాక. May the Lord help you to be like that.
అన్యాయం చేయవాన్ని అన్యాయం చేయి, నీతిమంతుడిని నీతిమంతుడుగా ఉండు. నువ్వు చేయగలిగింది చేసి నిరాశపడకుండా జీవితాన్ని ముగించుకోవడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. అసలు ఎలా ఉందంటే, మనం ఎక్కువ కాలం బ్రతికితే ఇక మనం ఈ సమాజాన్ని చూడలేమేమో అన్నట్టుగా, మనం మార్చలేము, అటు పెట్టు, అసలు మనం చూడలేమేమో ఇంకో స్టెప్ లో. అంత ఘోరంగా మనుషులు ఉన్నారు, కృతజ్ఞత లేని వారుగా ఉన్నారు. అయితే విధేయత గలవారు, లోబడేవారు దీనిలో లేకపోలేదు. మనల్ని మనం ఈ ముగ్గురు వలె కాపాడుకుని ప్రభు రాకడకై మనం సిద్ధపరచుకున్నాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అయ్యారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మాట్లాడిన విధానాన్ని బట్టి మనం ఎంతగానో హెచ్చరించబడ్డాం, నూతనంగా ఆత్మీయ బలాన్ని పొందుకున్నాం, ఆశీర్వదించబడ్డాం. ఫస్ట్ డి ఆశీర్వాదం అయ్య గారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. గమనించండి, ఈ మెసేజ్ అన్ని కూడా రికార్డ్ చేయబడతాయండి. గమనించండి, యూట్యూబ్ లో మనకి అవైలబిలిటీలో ఉంటాయండి. యూట్యూబ్ లో బాబీ రత్నాకర్ అని టైప్ చేసినా కానీ, లేదా వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని టైప్ చేసినా కానీ మనకి ఈ మెసేజ్ అని కూడా అవైలబిలిటీలో ఉంటాయండి. గమనించండి. ఒక ప్రకటన అండి, 20వ తారీఖు అనగా శనివారం మనకు యూత్ కొరకు జూమ్ మీటింగ్ ఉంటుందండి. మధ్యాహ్నం 11 గంటల నుండి 12:30 వరకు ఉంటుందండి. దానిలో వేచి ఉండే సమయమే ఒక వ్యూహాత్మక సమయము అనే స్లోగన్ ద్వారా మనకి బ్రదర్ జి తరుణ్ కుమార్ గారు మనకు వాక్యాన్ని అందిస్తారండి. గమనించండి, దయచేసి యూత్ ని ఎక్కువగా ఆ రోజు జూమ్ మీటింగ్ లో జాయిన్ చేయవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ విజయ్ చంద్ర అన్నయ్య గారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ప్లీజ్. అన్నా ప్లీజ్ ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగల మా ప్రభువా, మరొకసారి మీ ఘనమైన మహోన్నతమైన నామానికి మా హృదయపూర్వకమైన స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సహవాసంలో మీ పాదాల దగ్గర తండ్రి నాయన మిమ్మల్ని స్తుతించడానికి ప్రభువా, మీ వాక్యాన్ని ధ్యానం చేయటానికి, నేర్చుకోవటానికి, మీరు మాట్లాడుతూ ఉంటుండగా వినటానికి ప్రభువా, మా వ్యక్తిగత జీవితాలను బాగుగా చూసుకొని సరి చేసుకోవటానికి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. దాసుని మీరు బలపరుస్తూ వచ్చారు తండ్రి నాయన, మరి ఆత్మతో నింపి తండ్రి నాయన మీరు మాట్లాడుతూ వచ్చారు, మీకు వందనాలు. మా జీవితాల్లో ప్రభువా, మరి మేము తండ్రి నాయన ఏ విషయాల్లో మేము నాయన మీ వాక్యాన్ని అవసరత కలిగి ఉన్నాము తండ్రి, మేము చేయవలసింది ఏంటో, మేము దేనికి ఎంత ప్రాధాన్యతనివ్వాలో తండ్రి నాయన మరి మీరు తెలియచేస్తూ వచ్చారు. అంత్య దినాల్లో తండ్రి నాయన మరి విశ్వాసుల యొక్క జీవిత విధానము, మరి అవిశ్వాసుల యొక్క జీవిత విధానం తెలియచేస్తూ వచ్చారు తండ్రి నాయన. మరి ముగ్గురు వ్యక్తుల ద్వారా ప్రభావవంతమైనటువంటి మాటలు మీరు మాట్లాడుతూ వచ్చారు. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. నోహు నుండి, డానియేల్ నుండి, యోబుల నుండి ప్రభా, మీరు ఇచ్చినటువంటి మాటలకై, అమూల్యమైన వాకులకై మీకు వందనాలు స్తోత్రాలు. నిజంగా నీతిమంతుడుగానే ఉండనిమ్ము, దుష్టునిగానే ఉండనిమ్ము అనేటువంటి మాటలు ప్రభా, మరి మీరు తండ్రి నాయన వదిలివేసినటువంటి స్థితిని ప్రభా మరి తెలియచేస్తూ ఉంది. తగిన బహుమానాలు ఇస్తామన్నారు ప్రభా. మరి మేము ఎక్కడ ఉన్నామో చేసుకోవడానికి, సరి చూసుకోవడానికి, వాస్తవంగా మా రోల్ అంటే మీరు తెలియచేశారు. ప్రయాసపడాలన్నారు, చెప్పాలన్నారు. దాని వ్యక్తిగతంగా మేము మమ్మల్ని భద్రపరుచుకోవాలని చెప్పారు. మీకు వందనాలు స్తోత్రాలు. నిజంగా ఏ ఏరియాస్ దగ్గర ఎవరెవరితో మీరు మాట్లాడుతూ వచ్చారో అవి సుస్పష్టంగా తండ్రి నేను వారు అప్లై చేసుకొని దాని ప్రకారం హెచ్చరింపబడిన రీతిగా మార్పు చెందడానికి, బలం పొందుకోవడానికి సహాయం దయచేయండి అన్నాను. ఇంకా మీరు బలపరుస్తూ రమ్మను ప్రార్థన చేస్తున్నాం. వ్యక్తిగత జీవితాన్ని బట్టి, కుటుంబ జీవితాన్ని బట్టి, కుమారుడు కుమార్తె కుటుంబాలను బట్టి, మరి పరిచర్యలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. అనేకులు ఎదుట మీరు సాక్షిగా వాడుకుంటూ ఉన్నారు. ఇంకా బలపరచండి, ఆరోగ్యాలను అనుగ్రహించమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. విన్న వాళ్ళు ప్రతి ఒక్కరిలోనూ వ్యక్తిగతంగా దీవించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. మరి ప్రారంభం నుండి ఇంతవరకు ప్రభువా మీరు సహాయం చేస్తూ వచ్చారు.
ఎవరెవరిని ఏ తలాంతులు ఇచ్చి మీరు వాడుకున్నారో దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ దినపు దీవెనలతో నింపుమని, రేపటి దినం కొరకు సహవాసం కొరకు మమ్మల్ని సిద్ధపరచుమని, 20వ తారీఖు తరుణ్ గారి యొక్క జూమ్ మీటింగ్ కి ప్రభా యవనస్తులందరినీ సమకూర్చడానికి, మీ చిత్తానుసారంగా ఉన్నవారు పాల్గొనడానికి సహాయం దయచేయమని, కోర్ కమిటీ సభ్యులను బట్టి, ఈనాటి చైర్పర్సన్స్ బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, పాటలు పాడే వారిని బట్టి, ప్రార్థించిన వారిని బట్టి, రకరకాలుగా పరిచర్యలు సహకరించిన అందరినీ మీ కృపలో దీవించి ఆశీర్వదించుమని, దినపు దీవెనలతో నింపమని, మా రక్షకుడు మా విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన మహోన్నతమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం నేడు మాకు దయచేయము. మా యొక్క అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవైన అవుతుంది. ఆమేన్. సృష్టికర్త అయిన దేవుని యొక్క ప్రేమ, రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం, నిత్య ఆదరణ ఈరోజు వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో పాల్గొన్న మనలో ప్రతి ఒక్కరికి, మరి విశేషంగా దైవ సందేశాన్ని అందించినటువంటి దైవజనులకును, వారి కుటుంబానికి, పరిచర్య అంతటికి, కోర్ కమిటీ సభ్యులకును, అందరికీ, సార్వత్రిక సంఘానికి సదాకాలం రాకడ పర్యంతము తోడే నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాస్టర్ విజయచంద్రన్ గారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అదే విధంగా ఈ రోజు వాక్యాన్ని అందించినటువంటి పాస్టర్ డి ఆశీర్వాదం అయ్య గారికి మరొకసారి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. గమనించండి, ప్రతిరోజు ఇదే లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చండి. గమనించగలరు. కూడిక ముగించబడిందండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.